జాయింట్స్ అనేవి ఒక ఏజ్ వచ్చాక 35-40 ఇయర్స్ తర్వాత డీజనరేషన్ మొదలవుతుంది. సో ప్రతి జాయింట్ డీజనరేట్ అవడం మొదలు పెడుతుంది. ఒక స్టేజ్ వచ్చాక చిన్నప్పటిలాగా ప్రతి జాయింట్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ ని కొద్దిగా మార్చుకోవాలి, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. లైక్ ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళకి ఏం చెప్తామంటే హిప్ అండ్ నీ జాయింట్స్ స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కంటిన్యూస్ గా అలా నిలబడకుండా మధ్య మధ్యలో కూర్చోవడము, రెస్ట్ తీసుకోవడము. తర్వాత రివర్స్ లో సిట్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్ గా అలా కూర్చోకుండా ఎవ్రీ 20 minutes కలా లేచి కొద్దిగా నడవటం. 40 years తర్వాత సడన్ లో ఏమైనా ఒక రిక్రియేషనల్ యాక్టివిటీస్ కోసం మనం పిక్నిక్ అనో వెళ్ళినప్పుడు గేమ్స్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు అగ్రెసివ్ గేమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకొని వార్మప్ చేసుకొని చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం, ఎస్పెషలీ వాకింగ్ అవన్నీ బ్రిస్క్ వాకింగ్ కానీ సింపుల్ వాకింగ్ కానీ చేసుకోవడం. అంతేగాని తర్వాత హెవీ రన్నింగ్ చేయటం కానీ, సడన్ లో అలవాటు లేకుండా క్రికెట్ ఆడటం కానీ, షటిల్ ఆడటం కానీ ఇలాంటివన్నీ ఒక ఏజ్ వచ్చాక అవాయిడ్ చేయడం. తర్వాత కింద కూర్చోవడము, స్క్వాటింగ్ చేయటము ఇవన్నీ అవాయిడ్ చేయడం. తర్వాత జాయింట్ కి హెల్ప్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం, అంటే ఎస్పెషలీ మన వెజిటబుల్స్ లో తీసుకుంటే బ్రాకోలీ, లేడీస్ ఫింగర్, లేకపోతే స్పినాచ్ అంటే పాలకూర కానీ, బీన్స్ కానీ, తర్వాత కినువా కానీ, రాగి కానీ, ఇవన్నీ ఏంటంటే కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్. తర్వాత ఇవన్నీ ఏంటంటే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ ఉండటం, ఎస్పెషలీ ఫ్రూట్స్ లో తీసుకుంటే సీతాఫలాలు, ఇవన్నీ ఏంటంటే మన జాయింట్స్ కి, బోన్స్ కి చాలా హెల్ప్ అవుతాయి. అలానే ఇన్ఫ్లమేటరీ ఫుడ్, అంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్ లో మనం మోస్ట్ కామన్ గా వాడేది షుగర్. టీ తాగే అలవాటు చాలా ఉంటుంది, టీలో రెగ్యులర్ గా షుగర్ వేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ టీ అవాయిడ్ చేసి బ్లాక్ టీకి వెళ్ళటము, బ్లాక్ కాఫీకి వెళ్ళటము, ప్లస్ షుగర్ కంటెంట్స్ తక్కువ చేసుకోవడము. రెండోది ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ బయట జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడము. అండ్ దెన్ అడల్ట్స్ లో స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఈజ్ వెరీ అంటే ఇన్ఫ్లమేటరీ టు ద జాయింట్స్. స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే నికోటిన్ కంటెంట్ వల్ల ఒకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడము, బోన్ కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఈ టెండాన్స్, లిగమెంట్స్, కార్టిలేజెస్ కూడా బ్లడ్ ఫ్లో తగ్గడము. సో వాటితోటి అవి ఫాస్ట్ గా డీజనరేట్ అవుతూ ఉంటుంది. సో స్మోకింగ్ అవాయిడ్ చేయడం, ఆ స్మోకింగ్ తక్కువ చేసుకోవడం, ఆల్కహాల్ తక్కువ చేసుకోవడం, షుగర్ తక్కువ చేసుకోవడం. అండ్ దెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినటము, ఫ్రూట్స్ ఎక్కువ తినటము, అంటే రా ఫ్రూట్స్, అంతేగాని ఫ్రూట్ జ్యూసెస్ కాదండి, రా ఫ్రూట్స్ తినటము. సో ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, ఫుడ్ హ్యాబిట్స్ లో మోడిఫికేషన్ చేసుకొని, మన జాయింట్స్ ని ప్రిజర్వ్ చేసుకొని ఎంత కాలం పాటు అయితే అంతవరకు ప్రిజర్వ్ చేసుకోవడము. అండ్ దెన్ మైల్డ్ డీజనరేషన్, మైల్డ్ డ్యామేజ్ ఉన్నప్పుడే ప్లాస్మా పద్ధతి ద్వారా, పిఆర్పి పద్ధతి ద్వారా వాటిని రీజనరేట్ చేసుకొని స్ట్రెంథెన్ చేసుకున్నట్టయితే హెల్దీ ప్రాసెస్ లో ఏజింగ్ అవటము, మేజర్ సర్జరీస్ కి పోకుండా మనం కాపాడుకోవచ్చు.